श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 साई
बाबा साईं 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 बाबा बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा साईं
साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 1వ తేదీ 1936. శ్రీధర్ నారాయణ్ కార్కర్, అకౌంటెంట్, సచివాలయం, వయసు 57 సంవత్సరాలు, కాయస్థ ప్రభు, నెంబర్ 37, చార్ని రోడ్, థానా. దైవభక్తి పరాయణుడైన మా తాతగారు నాకు చిన్నప్పటి నుండి భక్తిపూర్వకమైన విషయాలు, సనాతన ధర్మాలు బోధించేవారు.
ఆ ప్రభావంతో నాకు ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి సద్గ్రంథాలు చదువుతుండేవాడిని. ఒకసారి సాయి భక్తుడైన డిప్యూటీ కలెక్టర్ శ్రీ అప్పా కులకర్ణి నాకు సాయిబాబా ఫోటో చూపించి వారి గురించి చెప్పారు. అలా నాకు మొదటిసారిగా శ్రీ సాయిబాబా గురించి తెలిసింది. ఒకరోజు నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు దాబోల్కర్ సాయిలీలా మాసిక్ పత్రికలను, బాబా ఫోటోను, ఊదీని పంపాడు. ఆ మరుసటి రోజు నుండి నా ఆరోగ్యం బాగైంది. అప్పటి నుండి నేను వారిని పూజించడం మొదలుపెట్టాను. క్రమేణా వారిపై భక్తి విశ్వాసాలు పెరగసాగాయి. నాకు వచ్చిన ఒక కల వలన బాబాపై నమ్మకం ఏర్పడింది. దాబోల్కర్ పంపిన సాయిబాబా ఫోటోను పూజా గదిలో పెట్టడానికి తీసుకువెళ్ళాను. నేను ముందు నుండి పూజిస్తున్న అక్కల్కోట్ మహారాజ్ ఫోటో ప్రక్కన బాబా ఫోటోను పెట్టడానికి ఉపక్రమిస్తున్నప్పుడు ముస్లిం ఫకీరైన సాయిబాబాను పవిత్ర హిందూ సాధువైన అక్కల్కోట్ మహారాజ్ ప్రక్కన పెట్టడం భావ్యం కాదని మనసుకు తోచి దానిని కాస్త దూరంగా పెట్టాను. ఆ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలోని విషయాలు ప్రొద్దున మర్చిపోయాను. కానీ నేను పూజ మొదలుపెట్టినప్పుడు ఆ విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. కలలో నేను మరో వ్యక్తి వరండాలో కూర్చున్నాం. ఒక ఫకీరు సాయిబాబా వలె దుస్తులు ధరించి మా వైపు వస్తున్నారు. వారిని ఆహ్వానించేందుకు నేను లేచి నిలబడ్డారు. నాలో భేదభావం పొడసూపిందో ఏమో, దానిని గమనించి నా ప్రక్కనున్న వ్యక్తి, వీరు సాయిబాబా, వీరికి అక్కల్కోట్ మహారాజ్కి తేడా లేదు, ఇద్దరిని ఒకేలా పూజించుకో అన్నాడు. ఈ విషయం గుర్తు వచ్చిన వెంటనే సాయిబాబా ఫోటోను అక్కల్కోట్ మహారాజ్ ఫోటో ప్రక్కనే పెట్టి పూజించసాగాను. అనతి కాలంలోనే బాబా దయవలన నాకు, నా కుటుంబ సభ్యులకు బాబాపై భక్తి విశ్వాసాలు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. నేను బాబాను గురించి లభ్యమైన పుస్తకాలన్నింటినీ చదివాను. నా భార్య, పిల్లలు కూడా బాబా నిత్య పూజ ఆరంభించారు. నేను ఇంట్లో లేని సమయాలలో బాబా నిత్య పూజకు ఆటంకం కలగకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు శ్రద్ధగా పూజ నిర్వహించేవారు. చాలా సంవత్సరాల నుండి మా అమ్మ నా దగ్గర లేకుండా మరో చోటు ఉండేది. బాబా అనుగ్రహం వల్ల ఆమె మనస్సు మారి నా దగ్గరకు వచ్చి నివసించసాగింది. మొదట్లో ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలవడం కానీ, షిరిడి వెళ్ళి వారిని దర్శించడం కానీ ఆమెకు నచ్చేది కాదు. అందువల్ల ఆమెను వదిలి మేము మాత్రం షిరిడి వెళ్ళేవాళ్ళం. కానీ బాబా ఆమెలో క్రమేణా పరివర్తన తెచ్చారు. 2-3 సంవత్సరాల తరువాత 1933లో మా అమ్మ షిరిడి సాయి మందిరాన్ని దర్శించాలన్న తన కోరికను నా భార్య, కుమార్తె వద్ద వెలిబుచ్చి షిరిడికి తీసుకువెళ్ళమని అడిగింది. ఆమెలో వచ్చిన మార్పును చూసి ఎంతో ఆనందించి ఆమెను షిరిడికి తీసుకెళ్ళాము. ఆమె షిరిడిలోని ప్రదేశాలు చూసి ఎంతో సంతోషించింది. సనాతన ఆచారాలను ఖచ్చితంగా పాటించే ఆమె బాబాను పూజించేందుకు తన ఛాందస భావాలను వదులుకుంది. ఆమె షిరిడి నుండి తిరిగి వచ్చిన కొంతకాలానికే థానాలో ఉన్న మా ఇంట్లో అంతిమ శ్వాస విడిచింది. సాయిబాబా ఎంతో దయతో ఆమెలో మార్పు తెచ్చి చనిపోయే ముందు ఆమెకు తమ సమాధి దర్శనం చేయించారు. బాబా నాపైన, నా కుటుంబం పైన కరుణ చూపిన ఎన్నో దృష్టాంతాలున్నాయి. కానీ అవన్నీ చెప్పనవసరం లేదు. బాబా సదా నా వెంటే ఉంటూ నా అవసరాలను గమనిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. బాబా మా కుటుంబ సభ్యులపై ఎంత దయ చూపించేవారో కేవలం 2 దృష్టాంతాల ద్వారా తెలియజేస్తాను. నా రెండవ కుమారుడు గోవింద్ షిరిడి వెళ్లి సమాధి మందిరాన్ని, ద్వారకామాయిని చూడాలని తప్పించిపోయేవాడు. మాతో సన్నిహితంగా ఉండే శ్రీ జీబీ దాతర్ కుటుంబం 1934 శ్రీరామనవమి ఉత్సవాలకు షిరిడి వెళ్తున్నప్పుడు వారితో గోవిందును పంపాము. గోవింద్ ద్వారకామాయికి వెళ్ళాడు. అక్కడ ఏ మూల నుంచున్నా మనలోకి చొచ్చుకొని పోయి చూస్తున్నట్లుగా ఉండే బాబా తైలవర్ణ చిత్రం వద్ద తానొక్కడే ఉన్నాడు. అతను అమితానందంతో ఆ చిత్రాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు, వచ్చావా ఆలాస్కాయ్ అనే ఆప్యాయమైన పలకరింపు ఒకటి వినిపించింది. కనులు తెరిచి చూశాడు. అక్కడెవరూ లేరు. తను ఒంటరిగా ఉన్నాడు. దయామయుడైన బాబానే తనను ప్రేమగా పలకరించినట్లు గ్రహించాడు. 8 సంవత్సరాల క్రితం నా కుమార్తె గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవానికి ఆమెను తానా నుండి 3 మైళ్ళ దూరంలోనున్న మా స్వగ్రామం ఖర్కు తీసుకువెళ్లాము. అక్కడ ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. ఆమెకు ప్రసవం కష్టమైంది. గర్భంలోని శిశువు చనిపోయి ఉంటుందని, అందుకే బిడ్డ బయటికి రావడం లేదని నా భార్య చెప్పింది. ఈ మాటలు విన్న తర్వాత మాకు ఆందోళన ఎక్కువైంది.
థానేలోనే ప్రసవం చేయించకుండా ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని ఆ కుగ్రామానికి ఆమెను తీసుకొచ్చినందుకు మా బంధువులు అందరూ నన్ను తప్పుపట్టారు. అప్పుడు రాత్రి 2 గంటలై ఉంటుంది. నా కుమార్తె నొప్పులతో తీవ్రంగా బాధపడుతుంది. అందరూ ఏం చేయడానికి తోచక ఆందోళన పడుతున్నారు. అకస్మాత్తుగా నాకు బాబా ఊది మహిమ గుర్తుకొచ్చింది. నా భార్య వెంటనే బాబా ఊది తీసుకెళ్లి కూతురు నొసటిపై రాసింది. ఊది రాసిన గంటలోగా సునాయాసంగా మృత శిశువు బయటపడింది. మా కుమార్తెకు ప్రమాదం తప్పింది. మా చింతలన్నీ తొలగిపోయాయి. ఉదయం డాక్టర్ వచ్చి బిడ్డ ఎలా బయటకు వచ్చిందని అడిగాడు. బహుశా వైద్య శిక్షణ లేని మంత్రసాని మొరటగా చేతులు జొప్పించి బిడ్డను బయటికి లాగి ఉంటుందని, అలా చేయడం వలన సెప్టిక్ అయి తల్లి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పాడు. అలాంటి ప్రయత్నాలేమీ ఎవరూ చేయలేదని, మానవ ప్రయత్నం లేకుండా కేవలం బాబా ఊది వల్ల మృత శిశువు బయటపడిందని తెలుసుకుని ఆ డాక్టర్ అబ్బురపడ్డాడు. నా కుమార్తె ప్రసవించడానికి వారం రోజుల ముందు నా కుమారునికి ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా కనిపించి, నానా నానా అంటే నన్ను ఉద్దేశించి, అతడు ఎక్కడున్నాడు, అతడు ఎందుకు భయపడుతున్నాడు, నా ఊది రాయమని చెప్పు అన్నారట. ఈ విషయం నా కుమారుడు నాకు చెప్పాడు. కానీ నా కుమార్తె ప్రసవించలేక అవస్థపడుతున్నప్పుడు నాకు ఈ కల విషయం గుర్తుకు రాలేదు. అప్పటికప్పుడు స్ఫురించి ఊదిని ఆశ్రయించాను. ఆ తర్వాత ఎంతో కాలానికి ఆ విషయం గురించి ఆలోచిస్తుండగా అర్థమైన విషయం ఏంటంటే, సాయిబాబా వారం రోజుల ముందే నా కుమార్తెకు రాబోయే ప్రమాదాన్ని కల ద్వారా హెచ్చరించి దాన్ని నివారించే మార్గాన్ని కూడా సూచించారు. కానీ నేను ఆ కల విషయం మర్చిపోయినప్పుడు నాకు ప్రేరణనిచ్చి ఊది పెట్టేట్లు చేశారు. మా అమ్మాయిలందరూ శ్రద్ధతో బాబాను పూజిస్తూ రోజు ఆరతి ఇస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. సెప్టెంబర్ 12వ తేదీ 1936. శ్యామారావు రావోజీ సోత్రి, రికార్డు గుమస్తా, జిల్లా కోర్టు. వయసు 55 సంవత్సరాలు. కాయస్థ ప్రభు, థానా. నేను సుమారు 1909లో ఒకే ఒక్కసారి సాయిబాబాను దర్శించాను. వారికి నమస్కరించి వారి సన్నిధిలో కూర్చుని ఉండగా నా మదిలో ఒక ప్రశ్న ఉదయించింది. బాబా వెంటనే నన్ను ఆలయంలో పురాణం చెప్తున్న బాయి అనే ఆమె దగ్గరికి వెళ్ళమన్నారు. నేను ఆలయానికి వెళ్ళాను. అక్కడ 50 సంవత్సరాల ఒక బ్రాహ్మణ స్త్రీ పురాణ పఠనం చేస్తుంది. నేను అక్కడ కూర్చుని వినసాగాను. అప్పుడు ఆమె చదువుతున్న భాగమే నా ప్రశ్నకు సమాధానమైంది. ఆ విధంగా బాబా తమ విశిష్ట పద్ధతిలో నా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సెప్టెంబర్ 12వ తేదీ 1936. సదాశివ్ త్రయంబాక్ విధాన్కర్, రిటైర్డ్ గూడ్స్ క్లర్క్, జిఐపి రైల్వే. వయస్సు 68 సంవత్సరాలు. కాయస్థ ప్రభు, మహాగిరి, థానా. 28 సంవత్సరాల క్రితం అంటే సుమారు 1909లో నేను దాదర్లో రైల్వే గుమస్తాగా పనిచేసేవాడిని. నా దూర బంధువైన తమానే సాయి భక్తుడు. అతను నన్ను షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించమని ప్రోత్సహించాడు. 1909 ప్రాంతంలో నేను సాయిని దర్శించదలిచి తామనే నేను పాటు కోపర్గాం స్టేషన్కి చేరాను. బాబాను దర్శించి తిరిగి కోపర్గాం రావటానికి రాను పోను టాంగాను మాట్లాడుకొని షిరిడీ చేరాము. మేము తినడానికి 2 మామిడి పండ్లను టాంగాలోనే ఉంచి మిగిలిన మామిడి పండ్లను, కొంత పొగాకు, కొన్ని రాగి నాణ్యాలను నేను బాబాకు సమర్పించాను. బాబా ఆ 2 మామిడి పండ్లు ఏవి, వాటిని ఎందుకు అక్కడే ఉంచారు, వాటిని తీసుకురండి అన్నారు. మేము వారి సర్వజ్ఞతకు ఆశ్చర్యపడి వాటిని కూడా తెచ్చి సమర్పించాము. అక్కడున్న భక్తులతో పండ్లన్నిటినీ కోసి ప్రసాదంగా పంచమని బాబా ఆదేశించారు. ఆ తర్వాత బాబా చిలుం పీల్చారు. అప్పుడు సమయం ఉదయం 11 గంటలైంది.
ప్రతిదినము నాకు ఉదయం 9 గంటలకే భోంచేసే అలవాటుంది. ఆ రోజు భోజనం చేయనందువల్ల కడుపు నకనకలాడుతుంది. కానీ నా ఆకలి విషయం ఎవరికీ చెప్పలేక అలాగే కూర్చొని ఉన్నాను. అదే సమయంలో ఓ భక్తుడు ఒక పేడాల బకెట్టు తెచ్చి బాబాకు కానుగ్గా వారి ముందుంచారు. సాధారణంగా బాబా ఏమీ తాకరు. కానీ ఆ రోజు ఆ ప్యాకెట్ ఇచ్చిన వెంటనే తీసుకుని విప్పారు. అందులో పెద్ద పెద్ద పేడాలున్నాయి. వారు ఒకదానిని నా ఒడిలోకి విసిరారు. నేను కొన్ని అడుగుల దూరంలో కూర్చుని ఉన్నాను. అది బాబా ప్రసాదమని, బాబా కానుకగా ఇంటికి తీసుకువెళ్ళేందుకు ఇచ్చారని, దాన్ని నేను ఇక్కడే తినకూడదని అనుకున్నాను. పేడాను నేను చేతిలో పెట్టుకుని ఉండటం చూసిన బాబా, అది ఇచ్చింది దాచుకోవటానికి కాదు అన్నారు. నేను దాన్ని తిన్నాను. నా ఆకలి సగం తీరింది. బాబా మళ్ళీ ఇంకో పేడ విసిరారు. కనీసం దీన్నైనా ప్రసాదంగా తీసుకెళ్ళదలిచి చేతిలో పట్టుకొని ఉన్నాను. కానీ బాబా మళ్ళీ అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అని అన్నారు. నేను దాన్ని కూడా తిన్నాను. నా ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక బాబా నాణ్యాలను బా ఇక బాబా పేడాలను విసరనూ లేదు, ఎవరికి పంచనూ లేదు. బాబా మొదట నా ఆకలి విషయం, తర్వాత నా అర్ధాకలి విషయం, ఆ తర్వాత నా ఆకలి పూర్తిగా తీరిపోయిన విషయం నేను చెప్పకపోయినా తెలుసుకున్నారు. మధ్యాహ్నం హారతి జరిగిన తర్వాత నాకు తమానేకు భోజనం విషయం సమస్యగా తయారైంది. అప్పుడు వంట చేసుకొని తినడానికి సమయం మించిపోయింది. కానీ త్రికాలజ్ఞులైన బాబాకు మేము అక్కడికి వస్తున్న విషయం ముందే తెలుసు. అందుకే ఆ రోజు ఉదయం రిటైర్డ్ మమల్తారు ఇంటికి, అంటే బాలాసాహెబ్ బాటే కాబోలు తాము ఆ రోజు భోజనానికి వస్తున్నట్లు బాబా చెప్పారట. అతను భోజన పదార్థాలు ఎక్కువ వండించి తయారుగా ఉంచాడు. హారతి అయిన తర్వాత బాబా మా ఇద్దరిని మూడవ అతిథిగా ఒక బ్రాహ్మణుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టమని అతన్ని ఆదేశించారు. మేము బాబా ప్రతినిధులుగా వెళ్ళటంతో మాకెంతో సంతృప్తికరంగా భోజనం వడ్డించారు. మమ్మల్ని ఆ అధికారి ఇంటికి పంపే ముందు బాబా నన్ను చూపించి, ఇతను అనవసరంగా చింతపడుతున్నాడు, కానీ ఇతని పని ఎప్పుడో జరిగిపోయింది అని ఆ అధికారితో చెప్పారట. అతను నాతో ఈ విషయం చెప్పి నేను ఏ పని కోసం వచ్చానో తెలపమన్నాడు. నేను బాబా నుండి ఉపదేశం పొందడానికి వచ్చినట్లు అతనితో చెప్పాను. సాధారణంగా భక్తులను వచ్చిన రోజే వెళ్ళటానికి బాబా అనుమతించరని అందరూ చెప్తున్నారు. కానీ 2 కారణాల వల్ల ఆ రోజే తప్పక వెళ్లాల్సిన అవసరం ఉంది. మొదటిది, మేము కోపరగాం వెళ్ళకపోయినా టాంగావాడికి తిరుగుబాటుగా ఇచ్చి తీరాలి. రెండవది, నేను ఆఫీస్లో అనారోగ్యంగా ఉందని చెప్పి రావడంతో మరుసటి ఉదయము దాదర్లోని రైల్వే మెడికల్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. మధ్యాహ్నం మమ్మల్ని తిరిగి కోపరగాం తీసుకెళ్ళటానికి టాంగావాడు తొందర పెట్టసాగాడు. మేము అతన్ని మరికొంతసేపు ఆగమని చెప్పి మసీదులోకి వెళ్ళాము. ఈలోపు టాంగావాలా అక్కడికి కూడా వచ్చాడు. బాబా అతని వైపు చూసి తొందర ఏమిటి అని చెప్పి పంపించేశారు. నా రెండవ ఇబ్బంది కూడా బాబాకు తెలుసు కాబట్టి మాకు సెలవు ప్రసాదించారు. బాబా నన్ను ఊది తీసుకుని వెళ్ళమన్నారు. నేను ఊది తీసుకుని బయలుదేరాను. నేను మసీదు నుండి వచ్చేటప్పుడు చింతపడకు, నీ పని పూర్తయింది అన్నారు. నేను వచ్చింది బాబా నుండి ఉపదేశం పొందటానికి, కానీ వారు నాకు ఏ ఉపదేశమూ ఇవ్వలేదు. మరి పూర్తయిందని చెప్తున్న పనేమిటో నాకు అర్థం కాలేదు. నేను దాదర్ తిరిగి వచ్చాను. 7-8 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఇండోర్లో నివసిస్తున్న మా వంశగురువు నాకు ఉపదేశం ఇవ్వటానికి మా ఇంటికి వచ్చినట్లు కనిపించింది. నాకు వారు వస్తున్నట్లు ఏ ఉత్తరం కానీ సందేశం కానీ లేదు. కానీ ఈ కల వచ్చిన కొన్ని రోజులకు అకస్మాత్తుగా మా వంశగురువు ఆఫీస్కి వచ్చాడు. నేను వారిని సాదరంగా ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్ళాను. నాకు వచ్చిన కల విషయం ఆయనకు తెలిపాను.
ఆ కల విషయం ఆ కల విషయం తనకు తెలుసునని, తాను వచ్చింది ఉపదేశం ఇవ్వటానికేనని చెప్పారు. కానీ ఆ విషయం అప్పటికే ఎలా తెలుసో చెప్పలేదు. ఆ మరుసటి రోజు శాస్త్రోక్తంగా నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. నేను శైవుణ్ణి కాబట్టి నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. వారు మరో విషయం కూడా తెలిపారు. తాము చాలా రోజుల క్రితమే నాకు ఉపదేశం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. బాబా మాటలు ఎంత శక్తివంతమైనవంటే, నేను షిరిడీలో ఉన్నప్పుడే నాకు ఉపదేశం ఇవ్వటానికి వీరికి, అంటే షిరిడీకి ఎంతో దూరంలో ఉన్న ఇండోర్లో నివసించే వీరు బాబాను ఎన్నడూ దర్శించలేదు. బాబా ప్రేరణ కలిగించారని, అందుకే నా పని పూర్తయినట్లు బాబా చెప్పారని గ్రహించాను. ఈ భక్తుడు హుబ్లీ సిద్ధారూఢ్ స్వామి భక్తుడు. ఇతడు 1909లో బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఒక్కసారి మాత్రమే 1935లో షిరిడీ వెళ్ళి బాబాకు కృతజ్ఞతలు అర్పించి వచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 13వ తేదీ 1936. దత్తాత్రేయ విఠల్ వైద్య, ఖజానా గుమస్తా, థానా కలెక్టరేట్. వయసు 25 సంవత్సరాలు. కాయస్థ ప్రభు. తండ్రి విఠల్ ఎన్ వైద్య, థానా. నా తండ్రి విఠల్ ఎన్ వైద్య రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. కరాచీలో నివసిస్తూ ఉండేవారు. వారు ఎప్పటి నుండో సాయిబాబా భక్తులు. కానీ ఆయన బాబాతో తనకున్న అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడేవారు కాదు. మా నాన్న మొదటి షిరిడీ యాత్ర నా చిన్నతనంలో జరిగింది. అప్పటి విషయాలు గుర్తుంచుకునే వయసు కూడా నాకు లేదు. షిరిడీ బయలుదేరే రోజు నా సోదరి చబ్బుకు తీవ్రంగా జ్వరం వచ్చింది. అనారోగ్యంతో ఉన్న పసిబిడ్డను తీసుకొని ప్రయాణం చేయడం మంచిది కాదని బంధువులందరూ చెప్పారు. కానీ మా నాన్న లెక్క చేయకుండా బాబాపై ఉన్న నమ్మకంతో అందరినీ తీసుకొని బయలుదేరాడు. మేము కళ్యాణ్ స్టేషన్ చేరేటప్పటికి చబ్బుకు జ్వరం తగ్గిపోయింది. ఆ విధంగా మా నాన్న బాబాపై పెట్టుకున్న నమ్మకం బలపడింది. మా నాన్న మసీదుకి వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. ఆయన మరుసటి ఉదయం ఉద్యోగ విధులకు హాజరు కావాల్సి ఉంది. సరైన సమయానికి బొంబాయి చేరుకోవాలంటే తాను వెళ్ళదలిచిన రైలును కోపర్గాంలో అందుకోవాలి. మా నాన్న బాబా వద్దకు వెళ్ళి అనుమతి కోరాడు. ఆ మరుసటి దినం ఆఫీసుకు వెళ్ళవలసి ఉన్నందున వెంటనే బయలుదేరాలని కూడా విన్నవించుకున్నాడు. కానీ బాబా అనుమతి ఇవ్వలేదు. దాదాపు 4 గంటల పాటు షిరిడీలోనే ఉంచిన తర్వాత వెళ్ళమని ఆదేశించారు. అప్పుడు కోపర్గాం స్టేషన్కు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. రైలు ఎలాగూ వెళ్ళిపోయి ఉంటుంది. మా నాన్నకు ఏం చేయాలో తోచలేదు. ఒకసారి బాబా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అక్కడ ఉండకూడదని భక్తులు చెప్పడంతో ఆయన కోపర్గాంకు బయలుదేరాడు. అనూహ్యంగా మా నాన్న ఎక్కవలసిన రైలు 5 గంటలు ఆలస్యంగా నడుస్తూ ఆయన స్టేషన్ చేరిన తర్వాతే వచ్చింది. బాబా సర్వజ్ఞతకు మా నాన్న ఆశ్చర్యపోయాడు. ఆయన సకాలంలో బొంబాయి చేరాడు. 1933-34 సంవత్సరంలో మా నాన్న అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో మంచాన పడ్డాడు. ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ చిప్కర్ మా నాన్న కోలుకుంటాడనే ఆశ వదులుకున్నాడు. 21 రోజులు గడిచిన జ్వర తీవ్రత తగ్గలేదు. మా నాన్న అంతటి అనారోగ్యంలోనూ నిరంతరం బాబానే ప్రార్థిస్తూ గడుపుతున్నారు. 21వ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆయనకు బాబా
భౌతికంగా దర్శనమిచ్చారు. ఆయన పడక పక్కనే మేమందరం ఉన్నా మాకెవరికి ఏమీ కనిపించలేదు. బాబా వచ్చారు, వారు రొట్టెలు ఉల్లిపాయ అడుగుతున్నారు అని మా నాన్న అరిచారు. మాకేమో బాబా కనిపించలేదు. బహుశా నాన్నగారు జ్వర తీవ్రతలో పలవరిస్తున్నారేమనుకొని రొట్టె ఉల్లి తీసుకెళ్ళలేదు. దాంతో మా నాన్న కోపంతో మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమన్నారు. మేము గది బయటికి వచ్చి లోపల ఏం జరుగుతుందో వినపడేలా నిలబడ్డాము. అప్పుడు లోపల బాబా మా నాన్నతో మాట్లాడడం వినిపించింది. ఇంకా ఎవరో అజ్ఞాత వ్యక్తులు ఇద్దరిని బాబా వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. కానీ వాళ్ళు తమతో మా నాన్నను కూడా తీసుకొని వెళ్తామని చెప్తున్నారు. బాబా ఒప్పుకోలేదు. వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని గద్దించి సట్కాతో నేలపై కొట్టారు. దానితో వాళ్ళు వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఆపై వాళ్ళ గొంతులు వినిపించలేదు. తర్వాత బాబా మా నాన్నను ఒక పెద్ద లోటాడు చల్లని నీటిని తాగమని చెప్పి వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను లోనికి పిలిచి చల్లని మంచినీళ్ళు తెమ్మన్నారు. డాక్టర్ చల్లని నీళ్లు తాగవద్దని చెప్పినందువల్ల నేను కాస్త తటపటాయించాను. మా నాన్న పట్టుబడడంతో బాబా మాటలపై నమ్మకం ఉన్న మా అమ్మ చల్లని నీరు తెచ్చి ఇచ్చింది. మా నాన్న 2-3 కప్పుల నీళ్లు త్రాగారు. వెంటనే ఆయనకి చెమట పట్టి జ్వరం తగ్గనారంభించింది. వెంటనే మేము డాక్టర్కు కబురు పెట్టగా అతను వచ్చి పరీక్షించాడు. చల్లని నీళ్లు తాగడంతో జ్వరం తగ్గిపోయిందని తెలుసుకున్న డాక్టరు ఆశ్చర్యానికి అవధులు లేవు. ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తిరిగి మరుసటి రోజు వచ్చి పరీక్షించి ఇక వారికి ఏ ప్రమాదం లేదని తేల్చి చెప్పాడు. ఇలా బాబా తమ దర్శనం ద్వారా సహాయం అందించి మా నాన్న ప్రాణాలను కాపాడారు. అంతకు ముందు కూడా మా నాన్న కష్ట సమయాలలో ఉన్నప్పుడు బాబా తనకు కనిపించి రొట్టె ఉల్లిపాయలు అడిగారని చెప్పేవారు. గత సంవత్సరం 1935లో మా చెల్లెలు చబ్బుకు వివాహం చేయదలిచారు. తగిన సంబంధం కోసం వెతుకుతూ మా నాన్న ఆందోళన పడసాగారు. ఒక సంబంధం కుదిరినట్లు అనిపించి చివరికి ఏదో కారణం వల్ల చెడిపోయింది. దీంతో మా నాన్న మరింతగా ఆందోళన పడసాగాడు. తన కుమార్తె వివాహం జరిపించమని బాబాను ఎప్పటిలాగే ఆర్తిగా ప్రార్థించాడు. ఒకరోజు మా నాన్నకు కలలో బాబా కనిపించి పండరీపురం వైపు నుండి తనకు ఒక ఉత్తరం వస్తుందని, ఆ సంబంధం కుదురుతుందని, చింతపడవద్దని చెప్పారట. అలాగే బాబా చెప్పిన 15 రోజులకు డింగ్రే అన్నతడు పండరీకి చెందిన దీక్షిత్ అను యువకుడితో చబ్బు వివాహ విషయంగా ఉత్తరం రాశాడు. త్వరలోనే ఆ సంబంధం కుదిరి వివాహం కూడా జరిగిపోయింది. సెప్టెంబర్ 14వ తేదీ 1936 శంకర్ బల్వంత్ కోహోజ్కర్, బిఏ గుమస్తా, బొంబాయి కలెక్టర్ కార్యాలయం. వయసు 41 సంవత్సరాలు. కాయస్థ ప్రభు, థానా. కీర్తిశేషులైన మా నాన్నగారు బల్వంత్ సి కోహోజ్కర్ మమల్తాదారుగా రిటైర్డ్ అయ్యారు. మా నాన్న 1911లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. బాబా ఆయనను పితృవాత్సల్యంతో ఆదరించారు. బాబా ప్రేమగా మా నాన్న వీపు తట్టి మఠంలోనే షిరిడీలోనే ఉంటావా అని అడిగారు. మా నాన్న షిరిడీలో సుమారు వారం రోజులు గడిపారు. సెలవు తీసుకునేందుకు అనుమతి కోసం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెంటే ఉంటాను అని అన్నారు. అప్పటి నుండి మా నాన్నకు ఏ ఆపద వచ్చినా బాబా కాపాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన చనిపోయారు. అంతవరకు బాబా రక్షణలోనే ఉన్నారు. మా నాన్న ఒకసారి మాత్రమే షిరిడీ వెళ్ళారు. 1911లో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు దత్త జయంతి వచ్చింది. ఆ రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయం అప్పుడు బాబా మసీదులో భక్తులతో కూర్చొని ఉన్నారు. ఉన్నట్టుండి బాబా, నాకు ప్రసవ నొప్పులు వస్తున్నాయి, బాధ భరించలేకుండా ఉన్నాను, నేను ప్రసవించబోతున్నాను అన్నారు. బాబా దత్తాత్రేయుని తల్లి అనసూయామాతతో తాదాత్మ్యం చెంది ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లు స్పష్టమయ్యింది. సంఘటన జరిగిన కొద్దిసేపటికి సంధ్యా సమయంలో బాబా భక్తులందరినీ
బయటికి వెళ్ళిపోమ్మని ఆదేశించారు. భక్తులందరూ బయటికి వెళ్ళారు. కొంత సమయం గడిచిన తర్వాత భక్తులను లోనికి రమ్మని పిలిచారు. ఆ సమయంలో బాబా ఎంతో ఆనందంగా ఉన్నారు. అప్పుడు భక్తులందరూ లోనికి వెళ్తూ ఉండగా మా నాన్న మాత్రం నేరుగా మసీదులోనికి వెళ్ళారు. అక్కడ బాబా గద్దెపై బాబాకు బదులు 3 శిరస్సుల దత్తాత్రేయ శిశువు మా నాన్నకు కనిపించారు. ఆ దృశ్యం క్షణకాలం మాత్రమే నిలిచింది. తిరిగి చూసేసరికి అక్కడ బాబా యథారూపంలో కఫ్నీదారి అయి కనిపించారు. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు జన్మించింది సంధ్యా సమయంలోనే. ఇది చూసిన తర్వాత మా నాన్న ఎటువంటి అనుభూతికి లోనై ఉంటారో ఊహించవచ్చు. ఆయనకు బాబా దత్తస్వరూపులనే నిదర్శనం దొరికింది. తర్వాత మా నాన్న ఊరికి బయలుదేరే రోజు బాబా దగ్గర సెలవు ఊది తీసుకొని రోడ్డుకు మసీదుకు మధ్యనున్న వీధులు ఇళ్ళు అన్నీ దాటుకొని మెయిన్ రోడ్డుకు చేరాడు. అప్పుడు మా నాన్న మదిలో బాబాను చూడడం ఇదే చివరిసారి అవుతుందేమోననే తలంపు వచ్చింది. మరొక్కసారి వారిని చూస్తే బాగుండును కదా అని కోరుకుంటూ లెండి వైపు చూశాడు. అక్కడ లెండి కంచె నుండి తొంగి చూస్తూ బాబా ముఖం కనిపించింది. అద్భుతాల్లోకెల్లా అద్భుతం. బాబాను తను మసీదులో దర్శించి వచ్చాడు. బాబా తనతో పాటు కానీ తనను అనుసరించి కానీ రాలేదు. అయినప్పటికీ బాబాను మరోసారి దర్శించాలనే కోరిక జనించిన మరుక్షణం మసీదుకు 100-150 గజాల దూరమునున్న లెండి వద్ద బాబా రూపం కనిపించింది. మా నాన్న బాబాను చూడడం అదే చివరిసారి. అందుకు బాబా మా నాన్నతో వెళ్తున్నావా, మంచిది వెళ్ళు అన్నారు. అప్పుడు నేను మా నాన్నతో షిరిడీ వెళ్ళలేదు, కానీ పై అనుభవాన్ని ఆయన నాకు మరికొందరికి చెప్పాడు. బాబా వద్ద నాకున్న అనుభవాలు చాలా కొద్ది మాత్రమే. చిన్నప్పుడు నేను బాబా ఫోటోను జేబులో పెట్టుకొని ఉండేవాడిని. అప్పటి నుండి నా చదువులో జీవితంలో అంతా మంచే జరిగింది. తర్వాత ఆ ఫోటోను మా చెల్లెలికి ఇచ్చాను. నేను ఇప్పటికీ బాబాను పూజిస్తూనే ఉన్నాను. 1930లో ప్రాణాంతకమైన సంఘటన ఒకటి జరిగింది. నేను విరేచనాలతో బాధపడుతున్నప్పుడు నిద్రమత్తులో నీళ్ళనుకొని ఫినాయిల్ను త్రాగేశాను. ఇది ప్రమాదానికి దారితీసింది. 4 రోజులు స్పృహ లేకుండా పడి ఉన్నాను. నాకు చికిత్స చేస్తున్న డాక్టర్ చిప్కర్ నేను చనిపోతానని భయపడ్డాడు. 4 రోజుల తర్వాత స్పృహ వస్తున్న సమయంలో నాకు ఒక దృశ్యం కనపడింది. పహిల్వాన్లా కనిపించే ఒక ముస్లిం యువకుడు నేను పడుకొని ఉన్న గది గోడలను నేలను బెత్తంతో కొడుతూ కనిపించాడు. నా దైవం శ్రీ సాయిబాబానే వచ్చి నా ప్రాణాలను కాపాడారని నిర్ధారించుకున్నాను. 1934లో నాకు షిరిడీ వెళ్ళి బాబా సమాధిని ద్వారకామాయిని దర్శించాలని బలమైన ప్రేరణ కలిగింది. షిరిడీ వెళ్ళి ద్వారకామాయిలో బాబా చిత్రపటాన్ని చూసిన వెంటనే నా శరీరం అంతా విద్యుత్ ప్రవహించినట్లుగా అనుభూతి కలిగింది. ఆ చిత్రపటాన్ని తదేకంగా చూడలేకపోయాను. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అన్న భావనతో నా మనసు నిండిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సెప్టెంబర్ 15వ తేదీ 1936. రామచంద్ర రామకృష్ణ సామంత్, బిఏ భూస్వామి, వయస్సు 45 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, టర్నర్ రోడ్డు, బాంద్రా. నా జీవితంలో 3 సార్లు మాత్రమే సాయిబాబాను దర్శించాను. మొదటిసారి 1912వ సంవత్సరం గురు పూర్ణిమకు మా మామగారైన అన్నాసాహెబ్ దబోల్కర్తో పాటు నేను, నా భార్య వెళ్ళాము. మా మామగారు తమ కుమార్తెను అల్లుడిని షిరిడీ తీసుకువస్తానని మొక్కుకున్నారంట. మొక్కు తీర్చడానికి నన్ను రమ్మని చెబితే వారి వెంట వెళ్ళాను. అంతేగాని నాకు అప్పుడు సాయిబాబాపై పెద్దగా నమ్మకం లేదు. మా తల్లిదండ్రుల వైపు నుండి సాయిబాబాతో అనుబంధం లేదు, కానీ మా కుటుంబంలో ఆధ్యాత్మిక పారమార్థిక సంపద మెండుగా ఉంది. మా ముత్తాత లక్ష్మణ్ అర్జున్ సామంత్ అంటే భగత్ ఇటలుని పరమభక్తుడు. తరచూ పండరి యాత్రలకు వెళ్ళేవాడు. ఆయన ప్రతి ఆషాఢ కార్తీక మాసాలలో
పండరి యాత్రకు తీసుకువెళ్ళిన బట్టలు, నడుముకు కట్టుకునే కాషాయ దట్టి, పూజా సామాగ్రి మొదలైనవి వారసత్వ జ్ఞాపికలుగా భద్రపరచబడ్డాయి. నేను వారి కాషాయ దట్టిని పండరి తీసుకెళ్లి చంద్రభాగా నదిలో ముంచి తెచ్చేవాడిని. మా తాతగారు విఠల భక్తుడే కాక శివ దీక్షాపరుడు కూడా. నిత్యం మధ్యాహ్న సమయాలలో ఏకాగ్రతతో శివమంత్రాన్ని జపించేవాడు. నేను వారి ముద్దుల మనవడినైనప్పటికీ వారు జపం చేస్తున్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళే సాహసం లేదు. రాత్రిళ్ళు హరిపద చదివేవాడు. వేకువజామున భజన నిర్వహించేవాడు. ఆయన 59 సంవత్సరాలకే పరమపదించారు. ఆయన నిర్యాణం చెందే ముందు నా అంతిమ గడియలు సమీపిస్తున్నాయి. ధవళ వస్త్రధారి అయిన విఠలుడు నన్ను వైకుంఠానికి తీసుకెళ్లడానికి అక్కడ పెట్టెపై కూర్చుని వేచి ఉన్నారు. వారు నాకు గటిక కాలం అనగా 24 నిమిషాలు మాత్రమే మీకు వీడ్కోలు పలకడానికి సమయమిచ్చారు అని పలికి తన కొడుకులు, కుమార్తెలు మొదలైన వారిని ఒకరి తరువాత ఒకరిని పిలిచారు. శోకిస్తున్న మా నాన్నగారిని దగ్గరకు పిలిచి విచారించవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పారు. వారు తమ కుమార్తెలను దగ్గరికి పిలిచేటప్పుడు వారి అసలు పేర్లతో గాక గంగా, భగీరథి మొదలైన తీర్థాల పేర్లతో పిలిచి వీడ్కోలు పలికారు. నన్ను దగ్గరకు పిలిచి నేను వారిని తలిచిన వెంటనే నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉంటామని ఆశీర్వదించారు. వారు పలికిన మాటలు వారివి కావు. తుకారాం, రామదాసు మొదలైన సత్పురుషుల ప్రవచనాలను నాకు తగినట్లు అన్వయించారు. ఈ విధంగా అత్యంత భక్తిపూర్వక సంభాషణల తరువాత వారు ప్రశాంతంగా కన్నుమూశారు. వారు తప్పక వైకుంఠానికే వెళ్ళి ఉంటారు. ఈ సంఘటన 1899లో జరిగింది. మా నాన్న అంతటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేదు. వారు పండరిపురం దర్శించారు. కుటుంబ సాంప్రదాయాలకు అనుగుణంగా ఇంటిలోని ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా పండరిపురం దర్శించి తీరాలని చెప్పేవారు. వారు 1911లో మరణించారు. వారు చివరి శ్వాస విడిచేంత వరకు ఎరుకలోనే ఉన్నారు. దక్షిణం వైపు చూపిస్తూ నన్ను తీసుకెళ్లడానికి వారు వచ్చి ఉన్నారు అని చెప్పి అంతిమ శ్వాస విడిచారు. ఈ విధంగా నా చిన్నతనమంతా పవిత్ర పారమార్థిక భావాలతో నిండిపోయింది. కానీ నేను విద్యను అభ్యసించిన వాతావరణం యొక్క బలమైన ప్రభావం ఈ భక్తి భావాలన్నింటినీ తుడిచివేయడమే గాక వ్యతిరేక భావాలను జనింపచేసింది. 1911 జూన్లో నా వివాహ సమయమప్పుడు వంశపారంపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో బాధపడసాగాను. ఒంటిపూట భోజనం, రాత్రిళ్ళు ద్రవాహారం తీసుకుంటూ వచ్చాను. అప్పుడే బాబా మహిమల గురించి వినడం వల్ల సాయి భక్తి బీజాలు మొలకెత్తసాగాయి. కానీ ఆధ్యాత్మికత పట్ల ఉన్న వ్యతిరేకత పోయి స్తబ్దత మాత్రం కొనసాగుతుంది. మా మామగారిని, ఇతరులను అనుసరిస్తూ నా పరిసరాలకు అనుగుణంగా నడుచుకుంటుండేవాడిని. ఇతరులు బాబాకు నమస్కరిస్తే నేను వారికి నమస్కరించేవాడిని. ఒకసారి మసీదులో ఉన్నప్పుడు మాధవరావు బాబాకు నమస్కరించమని నాతో చెప్పాడు. నేను నమస్కరించాను. నా అంతరంగం ఎరిగిన బాబా ఒత్తిడి చేస్తే తప్ప ఇతను గురుపాదాలకు నమస్కరించడు, చాలా పాయ వడయాల నేట్ లగాతో అని చెప్పారు. ఆ సున్నితమైన ఒత్తిడి ద్వారానే బాబా నాలో క్రమంగా మార్పు తెచ్చారు. బాబా కృప వల్ల నాకు ఎంతో మేలు జరిగి బాబా పట్ల నమ్మకం పెరగసాగింది. నా వ్యాధి మూలంగా నేను అందరి వల్ల అన్ని వేళల్లో ఆహారం తీసుకోలేనందువల్ల శుష్కించిపోతున్నానని, వ్యాధి నివారణ చేయమని బాబాను అర్థించగా నేను త్వరలోనే స్వస్థత పొందుతానని అల్లా అచ్చా కరేగా అన్నారు. నేను మిత ఆహారం తీసుకుంటూ, ముందు జాగ్రత్త కొరకు అప్పుడప్పుడు మందులు తీసుకుంటూ, క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయిస్తూ వచ్చాను. త్వరలోనే వ్యాధి నయమై మామూలుగా ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాను. బాబా మాటలు నిజమయ్యాయి. నేను మొదటిసారి బాబాని దర్శించిన 11 నెలలకు అంటే 5/6/1913న నాకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అదే సంవత్సరం బస్సేన్లో ఉన్న తుంగరేశ్వర్ దేవస్థానం యొక్క కమిటీ చైర్మన్గా నేను నియమింపబడ్డాను. 1915 గురు పూర్ణిమకు బాబాను రెండవసారి దర్శించాను. ఈసారి కూడా మా మామగారితో, నా భార్యతో కలిసి వెళ్ళాను. ఈసారి
షిరిడీ దర్శనంలో చెప్పుకోదగిన అనుభవాలు ఏమీ కలుగలేదు. కానీ 1915 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన చెప్పుకోతగింది. నా ఎరుకలో లేకుండా నిగూఢ రీతిలో బాబా నన్ను ఎలా కాపాడుతున్నారో నాకు తెలిసింది. ఆ సంఘటన వివరిస్తాను. ఫిబ్రవరి నెలలో ఒకరోజు అర్నాలలో ఉన్న మా ఇంటిలో పడుకుని ఉన్నాను. అప్పుడే అనారోగ్యం నుండి మెల్లగా కోలుకుంటున్నాను. మంచం మీద నుండి లేవబోతూ అకస్మాత్తుగా మూర్ఛ అనగా ఈడ్పు వచ్చి పడిపోయాను. నా భార్య, ఇతర కుటుంబ సభ్యులు నా చుట్టూ నిలబడి ఇది ఏ ప్రమాదానికి దారి తీస్తుందో ఏమోనని భయపడుతున్నారు. ఆ సమయంలో నాకు ఒక దృశ్యం కనబడింది. యమదూతల వల్ల కనిపించే 8-10 నల్లని ఆకారాలు నా చుట్టూ మూగాయి. వారు డాలు బల్లాలు పట్టుకుని ఉన్నారు. వారు ఎందుకో నన్ను కొట్టి హింసిస్తున్నారు. నాలో నేను ఏమిటి ఇదంతా, ఎందుకు వాళ్ళు నన్ను కొడుతున్నారు అని అనుకోసాగాను. కానీ వాళ్ళు నన్ను ఎంత కొడుతున్నా బాధేమీ తెలియడం లేదు. ఇంతలో గదిలోకి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు నుండి ఒక హస్తం ముందుకు వచ్చి ఆ ఆకారాలన్నింటినీ ఒక ప్రక్కకు ఈడ్చివేసింది. ఆ నల్లని ఆకారాలు ఆ వెలుగుకు దూరంగా గౌరవ భావంతో నిలబడ్డాయి. ఆ హస్తం క్రింద తెల్లటి కఫ్ని కొంత భాగం కనిపించింది. అంతేగాక ఒక వింతైన పరిమళం గదంతా వ్యాపించింది. తరువాత నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచాను. క్రింద పడడం మూలంగా నాకు ఎలాంటి గాయాలు కాలేదు. నా కంటి అద్దాలు మాత్రం పగిలిపోయాయి. నా చుట్టూ చేరి ఉన్న కుటుంబ సభ్యులందరూ బాబానే నన్ను కాపాడారని నమ్మారు. నాకు మాత్రం అప్పుడు బాబాపై 1915లో అంతటి నమ్మకం కలుగలేదు. 1927లో నారాయణ మహారాజ్ మహిమ చెవి చూసిన తరువాతే బాబాపై దృఢ నమ్మకము ఏర్పడింది. ఆ రోజు నన్ను రక్షించిన అమృత హస్తం సాయిబాబాదే అని గుర్తించాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. 1918 అక్టోబర్లో బాబా మహాసమాధి చెందడానికి వారం 10 రోజుల ముందు మేము షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నా 2 పిల్లలతో పాటు నా ఇతర కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లాను. దురదృష్టవశాత్తు షిరిడీలో నా కుమారులిద్దరూ నీళ్ల విరోచనాలతో బాధపడసాగారు. మామూలుగా అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆహారం ఇవ్వకపోవడం కానీ లేదా ద్రవాహారం ఇవ్వడం కానీ చేస్తారు. కానీ ఈ విషయం బాబాకు చెబితే వాళ్ళకి సీరా గోధుమ నూకతో నేతిలో ఉడికించి తినిపించండి అన్నారు. పిల్లలు సీరా తిన్నారు. వారం రోజుల్లో వాళ్ళకి ఆరోగ్యం చేకూరింది. మా మామగారు కూడా ఒకసారి జబ్బు చేసినప్పుడు బాబా ఆదేశం మేరకు నిషిద్ధమైన ఆహారాన్ని తీసుకున్నారు. బాబా ఆజ్ఞానుసారం నడుచుకున్నందువల్ల ఎటువంటి హాని కలుగలేదు. 1918లో బాబా నన్ను మొదటిసారి దక్షిణ అడిగారు. అలా ఎన్నోసార్లు అడిగారు. నేను వారు అడిగినంత మొత్తాన్ని ఇచ్చాను. వారు నన్నెప్పుడు ఇతరుల దగ్గర అప్పు తీసుకొని దక్షిణ సమర్పించమని ఒత్తిడి చేయలేదు. అటువంటి ప్రదేశాలలో అప్పు చేయడం నాకు ఇష్టం ఉండదు. నా జేబులోని డబ్బులన్నీ అయిపోయాక ముందే వారు నన్ను దక్షిణ అడగడం మానివేసేవారు. మరొక విశేషం ఏమంటే నాకు ఆధ్యాత్మికత పట్ల అపనమ్మకం జనించిన సమయాలలోనే నన్ను దక్షిణ అడిగేవారు. వారు దక్షిణ అడిగే 25, 15, 10 సంఖ్యలలో ఏదైనా అంతరార్థం ఉందో లేక ఆ సంఖ్యలు ఏ విషయాన్నైనా సూచిస్తున్నాయో కూడా నాకు అర్థమయ్యేది కాదు. బాబా ఒక్కొక్కసారి వాడాకెళ్ళి కూర్చో అని ఆదేశించేవారు. నేను వారి మాటలను యథాతథంగా తీసుకొని మేము ఉంటున్న బూటివాడకు వెళ్ళి మా మామగారి వద్ద కూర్చునేవాడిని. కానీ చాలా కాలం తర్వాత బాబా మాటలకు అర్థం వాడాలో జరిగే పురాణ పట్టణంలో కూర్చో అని తెలుసుకున్నాను. మానవతత్వం, దైవత్వం కలగలిసిన స్వరూపమే శ్రీ సాయిబాబా. దైవత్వము, దైవశక్తులు వారిలో ఒక భాగమని నా అభిప్రాయం.
సాయిబాబాపై నాకు ఇలాంటి గొప్ప విశ్వాసం కలగడానికి మరో సంఘటన దోహదపడింది. 1926 ఆగస్టులో నా కుమారుల్లో ఒకనికి తీవ్ర అనారోగ్యం కలిగి దీర్ఘకాలం కొనసాగింది. ఆ సమయంలో ప్రముఖ డాక్టర్లు వచ్చి పరీక్ష చేశారు. పిల్లవాడికి వచ్చిన వ్యాధిని ఎవరూ సరిగ్గా నిర్ణయించలేకపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధిగా నిర్ణయించి మందులు ఇవ్వసాగారు. ఏ ఒక్కటి పిల్లవాడి వ్యాధి నయం చేయలేకపోయింది. 1927 అక్టోబరు నాటికి డాక్టర్లు వాడికి ఇక నయం కాదని తేల్చివేశారు. వాడిపై మేమందరం ఆశలు వదులుకున్నాము. అప్పుడు మా వదిన పిల్లవాడిని ఖేడ్గాంపేటలో నున్న నారాయణ్ మహారాజ్ దగ్గరకు తీసుకువెళితే బాగుంటుందని చెప్పింది. ఆమె సలహా మేరకు పిల్లవాడిని మహారాజ్ దగ్గరికి తీసుకెళ్ళాము. మహారాజు వాడిని ఆశీర్వదిస్తూ అతడికి నయం అవుతుంది, ఈ తీర్థం తీసుకోండి అన్నారు. అదొక గొప్ప మలుపు. అంతకు ముందు చికిత్స చేసిన డాక్టరు మందులు మార్చడంతో పిల్లవాడు క్రమంగా కోలుకోసాగాడు. 6 నెలలకు ప్రమాదం తప్పిపోయింది. ఆ తరువాత బలం పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. నారాయణ మహారాజు నోటి నుండి వెలువడిన అమృత తుల్యములైన మాటలే ఈ మలుపుకు కారణమని నేను సంపూర్ణంగా నమ్మాను. నారాయణ మహారాజ్ శ్రీ సాయిబాబా లాంటి సత్పురుషులను సామాన్య మానవ మాతృలుగా పరిగణించడం సరికాదని నాకు అర్థమయ్యింది. సామాన్యులకందని ఉన్నత స్థాయిలో ఉన్న ఆ మహాత్ములు టెనిసన్ తన మెమోరియం అనే కవితలో చెప్పినట్లు ద్వైతము మానవత్వము కలబోసిన దివ్యమూర్తులు. 1930లో సాధు సత్పురుషుల అద్భుత శక్తుల గురించి నాకు ఎక్కువగా అవగతమయ్యింది. తుంగరేశ్వర్ ఆలయంలో నాగబువ్వ అను సాధువు నివసిస్తూ ఉండేవారు. అతను గంజాయి పీల్చేవాడు. అతను 1930లో తుంగరేశ్వర్లో మరణించారు. ఆ రోజు రాత్రి నేను బాంద్రాలోని నా గదిలో కలతగా నిద్రిస్తున్నాను. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నా ముక్కుకు ఘాటైన పొగవాసన తగిలింది. అది ఎక్కువై గొంతులోనికి పోయి పొరపోయినట్లై మెలకువ వచ్చింది. లేచి చూస్తే గదిలో నా భార్య మాత్రమే ఉంది. నీవు పొగ తాగుతావా అని నేను నా భార్యను అడిగాను. ఆమె విస్తుపోయి మీరేం మాట్లాడుతున్నారు అని కోపంగా అడిగింది. కానీ ఆ పొగవాసన ఇంకా వస్తూనే ఉంది. పొగ నా గదిలోనికి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. చిత్రంగా నా భార్యకు మాత్రం పొగవాసన రాలేదు. మరుసటి ఉదయం నేను కారు నడుపుకుంటూ గ్రామంలో ప్రయాణిస్తున్నాను. తుంగరేశ్వర ఆలయానికి అప్పుడు చైర్మన్గా ఉన్నతను ఎదురుపడి నా కారు ఆపి నాగబువ్వ గత రాత్రి 2 గంటల ప్రాంతంలో మరణించాడని, అతని అంతిమ సంస్కారాలకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో తెలుపమని అడిగాడు. నాగబువ్వ దేహం విడిచి వెళ్లే ముందు నా గదికి వచ్చి వెళ్ళాడని అప్పుడు అర్థమైంది. నా గదిలో వచ్చిన పొగవాసన నాగబువ్వ త్రాగే గంజాయి పొగవాసన అని నేను గుర్తించాను కూడా. 1915లో బాబా నా గదికి వచ్చి నల్లని ఆకారాలను ఈడ్చివేసినప్పుడు వింతైన సుగంధ పరిమళం వచ్చినట్లు చెప్పాను కదా. ఆ పరిమళం బాబా వచ్చినప్పుడు మాత్రమే వస్తుందని కూడా గ్రహించాను. బాబా నా గత జన్మల వృత్తాంతం నా ముందే శ్రీ నానాసాహెబ్ నిమోన్కర్కు వివరించారు. కానీ నేను వాటిని స్పష్టంగా వినలేకపోయాను. ఆ వివరాలేవో నిమోన్కర్ను అడిగి తెలుసుకునేలోగా అతను మరణించాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 16వ తేదీ 1936. బాబూరావు నారాయణ చందోర్కర్, భూస్వామి, వయసు 40 సంవత్సరములు, బ్రాహ్మణుడు. తండ్రి నారాయణ గోవింద్ ఊరఫ్ నానాసాహెబ్ చందోర్కర్, గోగ్రాస్వాడి, డోంబ్లివి, కళ్యాణ్ దగ్గర GIP. నాకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న నన్ను సాయిబాబా దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు మహాసపతి బాబా పాదాలకు తలకు చందనం పూసి పూజించేవాడు. వారి నుదుటిపై ఎవ్వరూ చందనం పూసేవారు కాదు. మొదటిసారిగా నేను అమాయకంగా మన దేవుళ్లకు దిద్దినట్లే వారి నొసటిపై చందనం దిద్దాను. అప్పటి నుండి ఇతర భక్తులు కూడా వారి నొసటిపై చందనం పూసేందుకు అనుమతి లభించింది. ఇది జరిగింది 1900 సంవత్సరంలో.
సంవత్సరం 1902 ప్రాంతంలో బాబా తనకు గీతలోని సంస్కృత శ్లోకాలకు అర్థం చెప్పారని మా నాన్న చెప్పాడు. వారు నిగూఢ నీతి కథలు, సాంకేతిక పరిభాష ఉపయోగించకుండా సామాన్యంగా పండితులు చెప్పే విధంగా బోధించారు. 1902 సంవత్సరం తరువాత నుండి బాబా నిగూఢమైన రీతిలో నీతి కథలు, సంజ్ఞలతోనే మాట్లాడడం ప్రారంభించారట. బాబాకు సంస్కృతం తెలుసని వారు గీతలోని తద్విద్ధి ప్రాణిపాతేన అనే శ్లోకానికి సరైన అర్థం బోధించారని చెప్పాడు. బాబా అద్వైతవాది అని మా నాన్న చెప్పారు. కానీ వారు బోధించిన అద్వైత సిద్ధాంతమేదో నాకు చెప్పలేదు. బాబా చేసిన చమత్కారాలు, చెప్పిన భవిష్యవాణి, ప్రవచనాలు మొదలైనవి స్వయంగా విన్నాము, చూశాము కానీ తత్వం గురించి పెద్దగా పట్టించుకోలేదు. 1913 తర్వాత భక్తులు అసంఖ్యంగా బాబా చెంత గుమిగూడేవారని, దీని వలన వారి ప్రశాంతతకు భంగం వాటిల్లిందని మా నాన్న చెప్పారు. బాబా ఒకసారి కన్నీటితో, నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారే లేరు, నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు అని వాపోయారట. మా నాన్నగారికి జామ్నేర్కు బదిలీ అయింది. ఒకసారి బాబా మా నాన్నగారితో ఒక ఆసక్తికరమైన చమత్కారం గురించి చెప్పారు. 1903, 1904 ప్రాంతంలో జమ్నేర్లో మా అక్క మైనతాయి ప్రసవం కష్టమైనప్పుడు బాబా ఓ గోసావిచి ఊది పంపి కాపాడారు. కానీ ఆ బిడ్డ పసితనంలోనే చనిపోయింది. మా అక్క చిన్న వయసులోనే ఇంకో సంతానం లేకుండా విధవరాలైంది. ఇది మా కుటుంబాన్నంతా విషాదంలో ముంచేసింది. మా నాన్నతో కలిసి మేమంతా షిరిడీ వెళ్ళాము. మా నాన్న బాధతో నిశ్శబ్దంగా బాబా ముందు కూర్చున్నాడు. సాధారణంగా మా నాన్నను చూడగానే బాబా పలకరించేవారు. మా నాన్న కూడా సంతోషంగా కబుర్లు చెప్పేవాడు. అంతా ఉల్లాసంగా ఉండేది. ఈసారి అక్కడ నిశ్శబ్ద వాతావరణంగా ఉంది. కొన్ని నిమిషాల తర్వాత బాబానే మొదట నిశ్శబ్దాన్ని ఛేదించారు. బాబా, నీవు ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నావు? చందోర్కర్, బాబా, మీకు అంతా తెలుసు. మేము మీ రక్షణలో ఉన్నప్పుడే ఈ దుర్ఘటనలు జరిగాయి. అల్లుడు మరణించాడు. పసిబిడ్డ కూడా కన్ను మూసింది. బాబా, నీవు బిడ్డ కోసం, అల్లుడు కోసం నా దగ్గరికి వచ్చి ఉంటే పొరపాటు పడినట్లే. ఈ విషయంగా నా దగ్గరికి రానవసరం లేదు. ఇవన్నీ బిడ్డ పుట్టడం, బంధువులు మరణించడం వంటివి నా ఆధీనంలో లేవు. అవి కర్మ అనుగుణంగా జరుగుతుంటాయి. ఈ జగత్తును సృష్టించిన ఆ పరమేశ్వరుడు కూడా వాటిని మార్చలేడు. భగవంతుడు ఆ సూర్యుని గాని, చంద్రుని గాని వారి నిర్ణీత ప్రదేశాలకు 2 గజాల అవతల నుండి ఉదయించమని శాసించగలడనుకుంటున్నావా? శాసించడు కూడా. అలా జరిగితే అంతా తారుమారై గందరగోళం అయిపోతుంది. చందోర్కర్, అయితే మీరు ఒకరికి కొడుకు పుడతాడని చెబుతారు, వారికి కొడుకు పుడతాడు. మరొకరికి ఉద్యోగం వస్తుందని చెబుతారు, వారికి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ మీరు చేసే చమత్కారాలు కావా? బాబా, లేదు నాన్న, నేను ఏ చమత్కారాలు చెయ్యను. మీకు గ్రామాలలో జ్యోతిష్కులున్నారు. వారు ఏవో గురించి చూసి ఓ 4-5 రోజులు ముందుగా భవిష్యత్తు గురించి చెబుతారు. వాటిలో కొన్ని జరుగుతాయి. నేను ఇంకా కొంచెం దూరం ముందుగా చూస్తాను. నేను చెప్పింది జరుగుతుంది, అంతే. నాది కూడా ఒక విధమైన జ్యోతిష్యంలాగా కనపడవచ్చు. అయితే దీని అంతర్యం మీరు గ్రహించలేరు. మీకు భవిష్యత్తు తెలియదు కనుక అది నేను చెప్తే నేనేదో చమత్కారాలు చేస్తున్నానని అనుకుంటారు. ఈ సంఘటనలన్నీ నా అద్భుత శక్తికి నిదర్శనాలని తలచి నా పట్ల భక్తి గౌరవాలను చూపుతారు. నేను మీరు చూపే భక్తి గౌరవాలను ఆ భగవంతునికే సమర్పించి మీరు నిజంగా అనుగ్రహింపబడేలా చూస్తాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ. బాబా ఎన్నో ప్రవచనాలు చెబుతుండేవారు. అవేమీ నాకిప్పుడు గుర్తులేవు. 1913-14లో మా నాన్న అనారోగ్య కారణంగా చాలా కాలం సెలవు పెట్టారు. ఈ సెలవులు వారు షిరిడీలోనే గడిపారు. మా అమ్మ కూడా నాన్నతో పాటు ఉంది. ఒకసారి వాళ్ళిద్దరూ బాబా ముందు కూర్చొని ఉన్నారు. నేను బాబాను పూజిస్తున్నాను. అప్పుడు బాబా, నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను. నేను బాబు బిడ్డగా జన్మిస్తాను. అప్పుడు నాన్న తల లేదా చెయ్యి ఇలా వణుకుతూ ఉంటుంది. మీ ఆత జాయిన్ బాపూచే
पोटीन जन्म गेइन यावेली नानाची मान గట్ ఆషి ఆషి హలత్ ఆసేల్ అని చెప్పి ముసలి వాళ్ళ తల ఎలా వణుకుతూ ఉంటుందో అలా తమ చేతిని ఊపి చూపించారు. ఇది విని మా నాన్న నాకు కొడుకు పుట్టే వరకు తాను జీవించి ఉంటానని తలచాడు. కానీ దురదృష్టవశాత్తు మా నాన్న 1921లోనే మరణించాడు. వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అంతకు ముందు చెప్పిన విషయం గుర్తొచ్చి మా నాన్న కోలుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటికింకా వివాహం కాలేదు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु శ్రీ సాయినాథన్ శరత్ బాపూజీ की जय. సెప్టెంబర్ 17వ తేదీ 1936 శ్రీమతి చంద్రాబాయి బోర్కర్, శ్రీ కె రామచంద్ర బోర్కర్ భార్య, వయస్సు 66 సంవత్సరాల, విలేపాలి. శ్రీ సాయిబాబాను నేను గత 44 సంవత్సరాల నుండి పూజిస్తున్నాను. వారు సమాధి చెందడానికి 20 సంవత్సరాల పూర్వమే నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. ఈ భవంతిలో నేను పూజించే దేవుడు వారే. ఇప్పటికీ నా దగ్గర బాబా స్వయంగా తమ చేతులతో ప్రసాదించిన ఊది చాలా ఉంది. అప్పుడు వారు నాకు ప్రతిదినం స్వయంగా కొంత ఊది ఇచ్చేవారు. దానినంతా సేకరించి దాచి ఉంచాను. ఎందుకంటే వారి చేతుల నుండి వచ్చిన ఊది అమూల్యమైనది, అతి శక్తివంతమైనది. కాబట్టి నా దగ్గర బాబా పవిత్ర దంతంతో కూడిన తాయెత్తు కూడా ఉంది. ఆ పవిత్ర దంతాన్ని వారి జ్ఞాపికగా నాకు ప్రసాదించారు. బాబాపై నాకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉండేవి. దానికి తగినట్లు వారు కూడా నన్ను అంతగా అనుగ్రహించారు. నేను 1898 ప్రాంతంలో బాబాను దర్శించినప్పుడు సాటేవాడా లేదు. మసీదు కూడా ఇప్పటికి తీరుగా లేదు. మసీదుకు మరమ్మతులు చేసి తిరిగి నిర్మించిన తర్వాతే సాటేవాడ నిర్మించబడింది. ఆ రోజులో బాబా ఇప్పుడు సాటేవాడలో ఉన్న వేప చెట్టు కింద కూర్చొని ఉండేవారు. బాబా నీటితో దీపాలు వెలిగించే లీలను నేను చూశాను. వారు మొదట రేకు డబ్బాలో
నిల్వ ఉన్న కొద్ది నూనెలో నీరు పోసి తాగారు. తర్వాత ప్రమిదలను నీటితో నింపి వెలిగించారు. బాబా కొయ్య పలకను సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పుకు వేలాడదీసి దానిపై నిద్రించడం గొప్పవారెవరు బాబాను దర్శించేందుకు వచ్చేవారు కాదు. నేను షిరిడి ఎప్పుడు వెళ్ళినా గ్రామస్తుల ఇళ్లలోనే ఉండేదాన్ని. బాబా నాపై చూపిన కరుణ అపారం. ఈ విషయం చెప్పేటప్పుడు ఆమెకు బాబాపై ఉన్న కృతజ్ఞతా భావం అతిశయంగా కన్నీరు కార్చింది. దుఃఖ భారంతో మాట్లాడలేక గద్గద కంఠంతో మధ్య మధ్యలో ఆగి సంభాషణ కొనసాగించింది. నా భర్త శ్రీ బోర్కర్ ఎప్పుడు సాయిబాబాను దర్శించేందుకు వెళ్ళలేదు. అయినప్పటికీ బాబా వారిని దయతో కాపాడుతూ వచ్చారు. వృత్తిరీత్యా శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं आंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। नमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। नमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा।
Sai Baba, Sai Baba.